Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 24th February. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో, అదేవిధంగా మార్కెట్లో ఎటువంటి రేపట్లో ఎటువంటి టైప్ ఆఫ్ మనకి ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడ్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా డేస్, ఒక 10 days కూడా అయిపోయి ఉంటుంది. చాలా డేస్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు అనమాట. సో ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటే వీడియో చేసి ఎంత కష్టపడి అంటే మార్కెట్ అయిపోయిన వెంటనే కష్టపడి పోస్ట్ చేసి పెడుతున్నా సరే వీడియోస్ ఎవరు ఎక్కువగా రీచ్ అవ్వట్లేదు, చూసిన వాళ్ళు కూడా పెద్దగా ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పేసి ఇంకా నేనే ఇంకా ఆపేసాను అనమాట. ఆపేద్దాం అనుకున్నా. ఇంకా వీడియోస్ అంటే వచ్చే 50 వ్యూస్కి 30 వ్యూస్కి కోసం ఎందుకులే మనం చెప్పడం, అంత పెద్ద నాలెడ్జ్ ఇవ్వడం ఎవరికి అర్థం కావట్లేట్లు ఉంది కూడా అని చెప్పేసి ఆ విధంగా అయితే ఇంక స్టాప్ చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు బ్రో అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఏదైతే ఏమైంది కొంతమందికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ విధంగా సరే మన ఛానల్ గ్రో అయ్యేది ఎప్పటికైనా గ్రో అవుతుంది. కొద్దిమందికి ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, వాళ్ళ కోసం చేస్తున్నట్టు. అట్ ద సేమ్ టైం నాకు కూడా ప్రాక్టీస్ లాగా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద నేను కూడా కొంతమందికి హెల్ప్ అవుతున్న వ్యూలోని చేసి పెడుతున్నాను అనమాట. బట్ స్టిల్ ఇంకా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నాకైతే ఇంకా పోస్ట్ చేయాలనిపిస్తుంది. లేకపోతే డిస్కంటిన్యూటీ అయిపోతుంటుంది అన్నమాట. లేకపోతే ఇలాగ ఎవరైతే ఎంకరేజ్ చేయలేదు అనుకోండి, కొద్ది రోజులు మళ్ళీ డల్ అయిపోవడం, మళ్ళీ రావడం. సో మీరు నన్ను చూసేవాళ్ళు దాన్ని లైక్ చేశారు అనుకోండి, సో ఆటోమేటిక్గా యూట్యూబ్ అల్గారిథం అనేది దాన్ని అందుకొని ఇంకా దాన్ని ప్రమోట్ చేస్తుంది అన్నమాట వీడియో అనేది. నాకంటే వెనకాతలు వచ్చిన వాళ్ళు ఏది నార్మల్ ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్స్, అసలు అవి ఎందుకు పనికిరాని ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్స్ చెప్తూ అది ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ 30K సబ్స్క్రైబర్స్ 50K సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు అనమాట. సో నేను ఎంత కష్టపడి ఎంత పెద్ద కాన్సెప్ట్ ఇంకా మన తెలుగులో ఇంత డెప్త్కొని అసలు చెప్పాలంటే మన ఇండియన్ మార్కెట్లోనే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఆర్డర్ బ్లాక్స్ మీకు తెలిసి ఉండొచ్చు, బేసిక్స్ తెలిసి ఉండొచ్చు. బట్ స్టిల్ మార్కెట్ని ఇంత డెప్త్గా అనలైజ్ చేసి చెప్పే ఛానల్ ఎక్కడ లేదు. మీకు ఆ వరం ఉన్నది, ఆ గిఫ్ట్ ఉన్నది, దాన్ని యూటిలైజ్ చేసుకోమంటే ఎవరు పెద్దగా దాన్ని థింక్ చేయట్లేదు. ఓకే, ఏదైనా సరే మీ ఇష్టం అది. సో వీడియోస్ అనేది చెయ్యాలా చేయకూడదు అనేది మీరు ప్రోత్సహించబట్టి ఉంటుంది. ఓకే, ఎనీవేస్, సో ఈరోజు మార్కెట్లోకి వెళ్ళిపోదాం. సో మార్కెట్కి వెళ్ళిపోవచ్చేసుకుంటే ఈరోజు మనకి ఏమైంది ఏంటనేది టోటల్గా ఒకసారి డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి వస్తాం మనం. ఓకే, సో ఈరోజు చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఇక్కడ నుంచి మార్కెట్లో మనకి బ్యాంక్ నిఫ్టీలోని డే టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మార్కెట్ ఇక్కడే బ్రేక్ చేసింది కదా. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ లాస్ట్ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది మనకి. ఓకే, ఇది ఉంది చూడండి, ఈ క్యాండిల్. ఆ క్యాండిల్లో కూడా మనకి ఇంబ్యాలెన్స్ అనేది ఉన్నది. ఓకే, సో ఆ క్యాండిల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఇప్పుడు ఏమైంది నెక్స్ట్ మనకు చూసుకుంటే మార్కెట్ అనేది ఎర్లీ మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ అవుతూ డౌన్ సైడ్ అలా ర్యాలీ అవుతూ డౌన్ సైడ్కి వస్తూ దాన్ని హిట్ చేసింది ఎగ్జాక్ట్గా ఇదిగో. ఓకే, ఆ ఏరియాని హిట్ చేస్తుంది అన్నమాట మార్కెట్. అయితే నేను ఇక్కడ ఏమనుకున్నానంటే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లాగా ఏదైనా ఫామ్ అయితే ఇప్పుడు ఇలాగ రెడ్ క్యాండిల్ పడింది కదా, ఈ రెడ్ క్యాండిల్ తర్వాత దీన్ని హిట్ చేస్తుంది కదా, ఇక్కడ ఇలా డౌన్ సైడ్కి ఇలాగ వచ్చి క్యాండిల్ బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అయ్యి ఇలాగ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఫామ్ అవుతే వెళ్దామని చూశాను. బట్ స్టిల్ అలాంటి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మనకి ఇక్కడ ఏం ఫామ్ అవ్వలేదు చూడండి. ఓకే, ఈ క్యాండిల్లోని స్వీప్ చేయలేదు మనకి, ఈ క్యాండిల్లో స్వీప్ చేయకుండా పైకి వచ్చేసింది అనమాట. ఓకే, సో 5 minutesలో చూడొచ్చు కదా. 5 minutesలో నేను సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఓన్లీ 15 minutes టైం ఫ్రేమ్లోనే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. రైట్, అయితే మనకి అక్కడి నుంచి మార్కెట్ అప్సర్కి ఎలాగ వెళ్ళింది, ఇక్కడ ఈరోజు పాసిబిలిటీ ఎంట్రీస్ ఎలా తీసుకున్నాయండి మీరు అనొచ్చు. ఎంతసేపు మార్కెట్ పడిపోయింది కదా, ఇక్కడ పిఈ ఎంట్రీ తీసేసుకోవచ్చు కదా అంటే, అలాగే ఎలా పడితే అలాగా ఎటు పడితే ఎలా పడితే అలాగా మార్కెట్ పడిపోతుంది కదా, మార్కెట్ రైజ్ అవుతుంది కదా అని చెప్పేసి మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయకూడదు. తలా తోక లేకుండా వెళ్ళకూడదు. చిన్న స్మాల్ స్టాప్ లాస్, లిక్విడిటీ ఏ టైప్ వెళ్తున్నది. ఓకే, సో ఎంట్రీ మన అన్ని ఐడెంటిఫై ఉండి అన్ని ఫ్యాక్టర్స్ కలిసి ఉండి ఎంట్రీ అనేది ఎప్పుడైనా సరే తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది అలా పడిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ వెళ్ళిపోవచ్చు కదా, ఇంకా బుల్లిష్ అలా కాదు. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి మార్కెట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉంది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా అంటే ఇక్కడ ఆ ఏరియా తగిలింది కదా, డే టైం ఫ్రేమ్ ది ఎక్స్ట్రీమ్ క్యాండిల్ తగిలింది కదా, ఆ ఏరియాని ఆ ఇంబ్యాలెన్స్ అని టచ్ చేసింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ వస్తుంది అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇదేమాట. సో
ఇక్కడ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. బుల్లిష్ సైడ్ టర్న్ అవ్వడానికి మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ కూడా ప్లాన్ చేయకూడదు మనం ఇక్కడ. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకి ఇక్కడ అయ్యింది. ఓకే, అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ మనకి ఎంట్రీ కూడా ఫామ్ అయింది. ఓకే, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. అయితే మార్కెట్ మళ్ళీ ఏరియాకి అయితే రాలేదు. ఓకే, సో ఇక్కడ మనకి బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ వచ్చింది కదా, ఇక్కడ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ వచ్చేది సార్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళం, బట్ రాలేదు. ఓకే, రాకపోతే రాకపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఎలా ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం ఏంటో చూసుకుంటే, ఇక్కడ మార్కెట్ అనేది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ వచ్చేసింది. డే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చేసింది. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చి మనకి ఇక్కడ ఏమైంది, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది. ఇక్కడ చూడండి, పుల్ బ్యాక్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం, 15 minutes or 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు, 1 minute టైం ఫ్రేమ్. 1 minute టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ వేరేగా ఉంటుంది, 15 minutes టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఉంటుంది, డే టైం ఫ్రేమ్ వేరేగా ఉంటుంది. ఎక్కడికక్కడికి దాని తగ్గట్టు సిచ్యువేషన్ తగ్గట్టు మారుతుంటారు. కాకపోతే ఎంట్రీస్ కావాలనుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ట్రేడింగ్ మనం ట్రేడ్ చేయగలిగితేనే పని అవుతుంది, లేదంటే పని అవ్వదు మనకి. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుని ఎంట్రీ అవుతుంది అంటే మీకు అసలు ఎంట్రీస్ అనేవి రావు. ఓకే, మనకి ఒక స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది తెలుస్తుంది. కంపల్సరీ 1 minute టైం ఫ్రేమ్ క్రాక్అవుట్ చేసేదైతే ఉండాలి. ఓకే, సో మీకు ఎవరికైనా నాకు అది రాదు, లైక్ నేర్చుకోవాలి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ లిక్విడిటీ ఆర్డర్ బ్లాక్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి ఇలా 1 minute టైం ఫ్రేమ్లో కూడా, ఎందుకంటే 1 minute టైం ఫ్రేమ్ అందరికీ ఇలా ఈజీగా వచ్చేది, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. సో ఇది కూడా నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఇంకా సీరియస్ నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, దానికి కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఫోర్స్ ఏం లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఓకే, సో అది మాట. ఇక్కడ ఏమైంది, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అని టచ్ చేసి మార్కెట్ ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అదే లైక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చిన అయితే కాకపోతే ఇక్కడ లైక్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్ ఉన్నది. అట్ ద సేమ్ టైం మన ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ అప్సర్కి వెళ్ళింది కదా, ఇక్కడికి వస్తే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళం. ఓకే, కానీ మార్కెట్ అనేది రాలేదు. అట్ ద సేమ్ టైం ఈ ఆర్డర్ ఫ్లో అనేది టచ్ చేయలేదు ఇక్కడ మార్కెట్ అనేది. మీరు ఇప్పుడు చూడండి, 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం పెడితే ఇది ఆర్డర్ ఫ్లో కదా, అదైనా 1 minute టైం ఫ్రేమ్ అయినది ఆర్డర్ ఫ్లో, 15 minutes టైం ఫ్రేమ్ అయినది ఆర్డర్ ఫ్లో అన్నమాట. ఎందుకు ఆర్డర్ ఫ్లో అంటే లైక్ చూడండి, పుల్ బ్యాక్. ఓకే, సో ఇది లాస్ట్ పుల్ బ్యాక్ యొక్క హైయే కదా, దాన్ని మార్కెట్ అనేది టచ్ చేస్తే అక్కడ నుంచి ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు. అయితే దాన్ని టచ్ చేయకుండా ఏంటంటే మనకి ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ చేసింది. ఓకే, కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ మళ్ళీ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ ఎంట్రీ. ఓకే, కాకపోతే ఇది రివర్సల్ ఎంట్రీ, లైక్ రివర్సల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏమంటారు దాన్ని, రిట్రేస్మెంట్ ఎంట్రీ ఎక్కువసేపు ఉండకూడదు, టార్గెట్ అనేది ఎక్కువసేపు ఉండకూడదు. సో మీరు ఇక్కడ ఎంట్రీ అనేది ఇలా ప్లాన్ చేయొచ్చు మనం. ఓకే, ఎంట్రీ అనేది ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నదన్నమాట ఇక్కడ మనకి. ఓకే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి ఇక్కడ మనకి స్లైట్ 1 minute టైంలో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఇక్కడ మనం ప్లాన్ చేయొచ్చు ఎంట్రీ అనేది. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్లో కూడా ఉన్నది. ఈ ట్రెండ్ లైన్ టార్గెట్ వరకే మనం టార్గెట్ ఉండాలి. అది కూడా కాదు, ఇంకొంచెం కిందకి ఇక్కడ ఉంచండి, ఈ ఆర్డర్ ఫ్లో ఉంచండి, ఈ ఆర్డర్ ఫ్లో మిటిగేట్ అయ్యేంత వరకు ఉండొచ్చు. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ లైన్ టార్గెట్ ఇక్కడ వరకు ఉన్నది. ట్రెండ్ లైన్ టార్గెట్ దీనికి ఎంత డిఫరెన్స్ ఉన్నది, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఓకే, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, రెండింటికి గ్యాప్ అనేది చాలా చిన్నగా ఉన్నది. ఈ తక్కువ పాయింట్స్ కోసం అనవసరంగా ఇక్కడ ఏంటంటే మంచిగా క్యాండిల్ ఒకసారి పడిపోయి టచ్ అయిపోయి వెంటనే రిట్రేస్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ అయితే ఇక్కడ ఏం చెప్పాలంటే ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ ఇక్కడ టచ్ అవుతుంది కదా అని వెయిట్ చేయడం కరెక్టా కాదా, అది మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇది కరెక్టా కాదా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మీరే చెప్పండి, నేను చెప్పండి అండి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ ఒక ఎంట్రీ ఉన్నదన్నమాట. ఇక్కడ ఎంట్రీ చూసుకుంటే చాలా మంచి రిస్క్ రివార్డ్ అనేది కూడా మనకి దొరకడం జరిగింది. సో అప్రాక్సిమేట్లీ చూసుకుంటే లైక్ ఓకే, సో రిట్రేస్మెంట్ ఎంట్రీ అయినా సరే మనకు అన్ని విధాలుగా అన్ని ఫార్మేషన్స్ అన్ని కన్ఫర్మేషన్స్ తీసుకొని ఎంట్రీ అవుతున్నాం. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి అక్కడ ఇక్కడ ఏమి డిమాండ్ జోన్ టచ్ చేయట్లేదు. ఇక్కడ డిమాండ్ జోన్ టచ్ చేసి ఉంటే ఈ ఎంట్రీ అయ్యే వాళ్ళం కాదు మనది. ఓకే, ఈ డిమాండ్ జోన్ టచ్ చేయలేదు, అదే చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, మీకు అదే విధంగా మీకు ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ నుంచి అప్సెట్ టర్న్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మీరు పొరపాటున ఇక్కడ ఎంట్రీ అయిపోతారు. అదే మాట. ఓకే, దొరికింది కదా సింపుల్గానే ఇక్కడ ఎంట్రీ అయిపోవడం ప్లాన్ చేస్తాం, కానీ ఇది కరెక్ట్ ఎంట్రీ కాదు మాట. ఓకే, సో బికాస్ ఇక్కడ మార్కెట్ అనేది ఆర్డర్ బ్లాక్ని టచ్ చేస్తుంది, ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కాబట్టి దీన్ని రెస్పెక్ట్ చేస్తుంది అనమాట మార్కెట్ అనేది. ఓకే, సో ఆ విధంగా ఏమైంది, లైక్ మనకి మంచిగా చూసుకుంటే
ఓకే, ఒక లైక్ 1:4 అప్రాక్సిమేట్లీ అలాగా రిస్క్ రివార్డ్ అనేది వచ్చిందన్నమాట మనకి. ఇది 1:4 అయినా సరే పాయింట్స్ ప్రకారం చూసుకుంటే 130 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది చాలా మంచి రిస్క్ రివార్డ్తో వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ ఎంట్రీని ఇంకా పలు విధాలకు కూడా ఎంట్రీ అవ్వచ్చు. ఎలాగంటే ఫ్యూచర్స్లో ఉన్నదనుకుంటాను. ఫ్యూచర్స్లో కూడా అప్పుడు నేను చూసుకున్నాను. నేనైతే ఇక్కడ ఎంట్రీ అయిపోయాను డైరెక్ట్గా. లైక్ ఏంటంటే నాకు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఎంట్రీ అయిపోయాను. ఫ్యూచర్స్లో ఎలా ఎంట్రీ అయితే ఎంట్రీ అవ్వడం కాదు, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది ఇక్కడ చూడండి. ఓకే, ఈ ఎంట్రీని 2 రకాలుగా ఎంట్రీ అవ్వచ్చు. ఐదర్ ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో లైక్ ఏంటంటే ఇక్కడ ఇది ఉంది చూడండి, ఈ ఎక్స్ట్రీమ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంట్రీ అవ్వచ్చు. ఇంబ్యాలెన్స్ ఉన్నది కదా అక్కడ, లేదు అనుకుంటే ఇక్కడ చూడండి ఆ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది 15 minutes టైం ఫ్రేమ్లో. అయితే టచ్ అయిపోతుంది కదా, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిపోయింది కదా అని ఎలా పడితే ఇలాంటి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. దొరికిన ప్రతి చోటు దగ్గర సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కాదన్నమాట. సో ఎంట్రీ అలా తీసుకుంటాం. ఈ క్యాండిల్ ఎప్పుడు టచ్ అవుతుంది, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ టచ్ అవుతుంది. టచ్ అయిన తర్వాత 1 to 115 లోపు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా కూడా చూడాలి. సో ఇప్పుడు చూస్తే మనకి పుల్ బ్యాక్, పుల్ బ్యాక్ 1 to 115 లోపు మనకి ఇక్కడ మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చేసింది కదా. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, 1 to 115 లోపు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మంచిగా ఇక్కడ వచ్చేసింది. సో ఇది వ్యాలిడ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట. సో ఒకవేళ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఎంట్రీ ఇలా అవ్వచ్చు అనమాట. ఈ విక్కిలో స్టాప్ లాస్ ఇచ్చి ఈ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. కాకపోతే టార్గెట్ చెప్పాను కదా, టార్గెట్ అనేది ఈ ట్రెండ్ లైన్ టార్గెట్ వరకు ఉండాలి. ఇది రిట్రేస్మెంట్ ఎంట్రీ. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఐదర్ ఈ ఫస్ట్ టార్గెట్ అంటే ఇంకా దీనికి డిఫరెన్స్ లేదు, ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. ఓకే, ఆ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ అయితే తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ 48,500 లెవెల్ అనమాట మార్కెట్ అనేది. ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే దీని దగ్గర నుంచి వచ్చి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇంకా మమ్మీ వాళ్ళం మనం. కాకపోతే ఇక్కడ 48,500 లెవెల్. ఓకే, 48,500 దగ్గర లెవెల్ నుంచి మార్కెట్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఈక్వల్గా ఇక్కడ ఈ దగ్గర లో ఫామ్ చేసి తర్వాత ఏం చేస్తుంది, పుల్ బ్యాక్ 48,500 దగ్గర లెవెల్ నుంచి ఇక్కడ మనకి మళ్ళీ మార్కెట్లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, నమ్మేస్తామా అంటే అయితే ఒకటే ఉన్నది. చూసుకుంటే 48,500 లెవెల్ ఏరియా దగ్గర నుంచి అప్ సైడ్కి వెళ్తుంది. 48,500 లెవెల్ నుంచి పైకి వెళ్తున్న ప్రతిదీ అలాగైపోతాయి అంటే కాదు. ఓకే, నేను ఎందుకు నమ్మానంటే అక్కడ నుంచి మళ్ళీ పైకి లైక్ అక్కడ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అవుతుంది ఇక్కడ చూడండి. సో సేమ్ ఏరియా ఇది. ఓకే, సేమ్ ఇక్కడ ఈ ఏరియాని ట్యాప్ చేసి 48,500 బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ చేస్తుంది. ఓకే, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ చేస్తుంది. సో మార్కెట్ మళ్ళీ ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మాట నమ్మొచ్చు అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మనం ఎలా ప్లాన్ చేయొచ్చు ఎంట్రీ లైక్ చూసుకుంటే పుల్ బ్యాక్ ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, ఇక్కడ ఒక పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. మీరు ఇక్కడ ఎంట్రీ మళ్ళీ ప్లాన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లైక్ చూసుకుంటే ఇదొక ఈ స్టాప్ లాస్ ఇలా 40 points వస్తుంది. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఈ హై ఉంది చూడండి, ఈ హై వరకు ఇలా పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ అనేది లైక్ ఇక్కడ చెప్పాలంటే ఓవరాల్ లైక్ సెకండ్ టార్గెట్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది చూడండి, ఇక్కడ ఒక అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది, అక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదంటే టాప్ యాక్చువల్లీ చెప్పాలంటే దీనికి కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. ఈ విధంగా ఈ సెకండ్ ఎంట్రీ కూడా మనం ఇక్కడ ప్లాన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అది ఈరోజు చూసుకుంటే టోటల్గా లైక్ ఇది ఒక 1:4, ఇది కూడా 150 points అలా వచ్చింది. అది కూడా టోటల్ కవర్ చేసుకుంటే టోటల్గా 300 points అప్రాక్సిమేట్లీ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అనలైజ్ చేసి మనం మార్కెట్లోని అనలైజ్ చేసి మల్టిపుల్ వేస్లో కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ అనేది అవ్వాలన్నమాట. సో ఇలాగ పడిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిపోయింది, ఇండికేటర్ ఉన్నది, ఇండికేటర్ బేస్ చేసుకొని ఎంట్రీ అవుతాను అనుకుంటే చాలా తోక ఉండదు దానికి. ఓకే, దానికి ఒక స్టాప్ లాస్ ఉండదు, ఒక పర్టికులర్ టార్గెట్ అనేది ఉండదు. మీరు ఎక్కడ ఎంట్రీ అవుతారు, మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా సపోర్ట్ ఎక్కడ ఇస్తున్నాను, రెసిస్టెన్స్ ఎక్కడ ఇస్తున్నాను అనేవి నేర్చుకుంటే మీరు ఎప్పటికీ అక్కడే ఉంటారు. ఇంకా దానికి మించి ప్రమోట్ అవ్వలేరు మీరు. ఓకే, సో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మీ గ్రోత్ అనేది తెలుస్తుంది. ఓకే, అర్థం కాకపోవచ్చు, బట్ కొంత టైం ఇవ్వండి. ఓకే, యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో కొంత టైం లైక్ కొంతమంది ఉంటారు లైక్ ఆల్రెడీ జాబ్స్ చేస్తూ లైక్ వాళ్ళకి ఇది నేర్చుకోవడానికి అంత టైం ఉండకపోవచ్చు. బట్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో యంగ్స్టర్స్ మొత్తం ఎవరైనా సీరియస్గా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ నేర్చుకుంటే తప్ప మీరు ప్రమోట్ అవ్వలేరు మార్కెట్లోని. లేదు మీరు అక్కడే ఉండిపోతే ఏది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే అవన్నీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ మార్కెట్లో ఏంటంటే ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. దాన్ని బట్టే మనం ఇప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు. మీరు యూట్యూబ్లో తెలుగులో ట్రేడ్ ఎక్కడ ఏ ఛానల్ చూసుకున్నా మీరు అంత మంచి ఇంకేం దొరకదు. చాలా మంచి కంటెంట్ ఇస్తున్నాను, ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నాను అర్థం చేసుకోండి. ఓకే, సో మళ్ళీ ఇలాంటి కంటెంట్ మీకు ఒకవేళ దొరకకపోతే మీరు
లాస్ అయ్యే పర్సన్స్ అవుతారు. నాదేముంది, నేను నా ట్రేడింగ్ నేను చేసుకుంటాను, యూట్యూబ్ లైక్ నాకు రాకపోతే నేను మాల్కి వెళ్ళిపోతాను, ఏముంది ఎవడ ఎంకరేజ్ చెప్పిపోతే నేను అక్కడ చెప్పేవాడిని అవుతాను, నేను మాల్కి వెళ్ళిపోతాను, నా పని నేను చేసుకుంటాను, నా వరకే అయిపోతుంది. సో మనోడు ఎవరో కొద్దిగా లైక్ అర్థం కాకపోయినా ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. లైక్ అట్ ద సేమ్ టైం అర్థం కాకపోతే ఇక్కడ జాయిన్ అవ్వాలని కూడా జాయిన్ అవ్వండి, అది మీ ఇంట్రెస్ట్ టోటల్లీ. సో ఓకే, అది ఇది లైన్కి అయిపోతుంది. సో ఓకే, నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం మాట్లాడుకుందాం. రేపు చాలా సింపుల్, రేపు అయితే ఏం లేదు. సో మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనకి డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ ఈ లాస్ట్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ని డే టైం ఫ్రేమ్ టచ్ చేసి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన క్యాండిల్ టచ్ చేసి ఇక్కడ మంచిగా ఇక్కడ చూసుకుంటే ఈ లోన్ చూడండి, ఈ లోన్ స్వీప్ చేసింది, ఈ లోన్ స్వీప్ చేసి పైకి క్లోజ్ అయింది. అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం, ఎందుకంటే డే టైం ఫ్రేమ్ చూస్తాం, 15 minutes టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూడాలి. 15 minutes టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూడాలంటే ఎక్కడ చూడాలి, అది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అప్పుడు నేను మీరు అర్థమవుతుంది చూస్తాను. ఈ క్వశ్చన్స్ అడుగుతున్నా కూడా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా రిప్లై పెట్టట్లేదు. ఓకే, అందుకే నాకు ఏంటంటే లాస్ట్ వీడియోస్ ఆపేసాను. మొన్న 10 days నుంచి క్వశ్చన్స్ అడుగుతుంటే కూడా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ కూడా క్వశ్చన్ కామెంట్ పెట్టడానికి కూడా ఎవరికి ఇంట్రెస్ట్ రావట్లేదు. సో వాళ్ళకి లేదు, నాకెందుకు లేదు. సో క్వశ్చన్స్కి ఇలాంటి ఆన్సర్ పెడుతుంటే మీకు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంటుంది. సో నాకు మాత్రం దీనికి ఆన్సర్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ డే టైం ఫ్రేమ్ ఇక్కడ టచ్ చేస్తుంది కదా, ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోవాలనుకుంటే ఎక్కడ చేంజ్ అయింది ఏంటి అనేది నాకు స్పెసిఫిక్ టైం లైక్ ఏంటంటే స్పెసిఫిక్ డే ఇప్పుడు ఇలా ఉన్నదా ఇక్కడ ఇది లైక్ బిఫోర్ డే 21st February 9:45 క్యాండిల్లో లేకపోతే ఏదో ఒకటి అలా పెట్టేసి నాకు కామెంట్ సెక్షన్ పెట్టండి, అప్పుడు నేను రైట్ ఆర్ రాంగ్ చెప్తే మీకు కూడా సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. ఓకే, సో ఆ విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియాని టచ్ అవుతుంది, ఈ ఏరియాని టచ్ చేసి మార్కెట్ అప్సైడ్కి వెళ్తుంది. అప్ చేయి కాకపోతే ఇంకా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ రావాలి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ మెసేజ్ చేయండి. ఓకే రైట్, అయితే ఇప్పుడు మనకు చూసుకుంటే మార్కెట్ అనేది అప్సైడ్కి టర్న్ అవ్వాలి అనుకుంటే రేపు ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఎలా వస్తుంది అనుకుందాం, డౌన్ సైడ్కి వస్తే ఇది ఒక మంచి లిక్విడిటీ ఏరియా అన్నమాట. ఓకే, మీకు ఇందాక ఇక్కడ చెప్పాను కదా అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఏరియా ఉండిపోయిందని. అట్ ద సేమ్ టైం మనకి 1 hour టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది, 30 minutes టైం ఫ్రేమ్లో ఉన్నది. అన్ని టైం ఫ్రేమ్స్లో ఏంటంటే ఇంక ఇంబ్యాలెన్స్, అది ఆర్డర్ ఫ్లో అంటే హైయర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళిన తర్వాత బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అయిపోతుంది అన్నమాట అది. ఓకే, సో అన్ని విధాలుగా చూసుకుంటే ఇక్కడ మంచిగా మనకి ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. రేపు ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ డౌన్ సైడ్ ఇలాగ వస్తుంది, డౌన్ సైడ్కి ఇలా వచ్చి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చినా లేకపోతే గ్యాప్ డౌన్ అయినా సరే, గ్యాప్ డౌన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వచ్చినా సరే, ఇప్పుడు మార్కెట్ అనేది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇలా స్ట్రక్చర్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది కదా, ఇలా స్ట్రక్చర్ ఫామ్ చేసుకుంటూ వస్తూ ఇక్కడ క్యాండిల్ అనేది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం క్యాండిల్స్ ఇలా బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లోనే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయిపోతాయి, సింగిల్ క్యాండిల్లోనే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయిపోతాయి. ఓకే, ఐదర్ ఒక క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్ ఒక క్యాండిల్ అయినా అవ్వచ్చు, లేదా ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్కి క్లోజ్ అయినా. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ ఇలాగా డౌన్ సైడ్ వస్తుందని చెప్తున్నాను కదా, ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా వస్తే ఇక్కడ నుంచి టోటల్గా ఇంకా అప్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. చాలా మంచి లిక్విడిటీ, అట్ ద సేమ్ టైం 48,500 లెవెల్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో టోటల్గా ఇక్కడ నుంచి బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ ఒకవేళ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ పరంగా ఎంట్రీ తీసుకుంటాం, లేకపోతే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ అనేది ఇండ్యూస్మెంట్ తీసుకొని ఏదైనా ఎంట్రీ అయినా ప్లాన్ చేస్తాం. టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఇలా పెట్టుకుంటాం, సెకండ్ టార్గెట్ ఈ గ్యాప్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటాం. ఓకే, సో గోజ్ ఆన్ 49,000 ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఒకవేళ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ పెద్ద మూవ్ వస్తుంది మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది, బికాజ్ లిక్విడిటీ ఇక్కడ తీసుకెళ్తుంది కాబట్టి మార్కెట్ పైకి వెళ్తుంది. కాకపోతే రిట్రేస్మెంట్స్ అనేవి కామన్ అన్నమాట. ఆ రిట్రేస్మెంట్స్ని చూసి మీరు భయపడిపోయి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు. బట్ స్టిల్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు అక్కడ పలానా టార్గెట్స్ తిరిగి మంచి ఇక్కడ ఎందుకు లైక్ ఇక్కడెక్కడైనా ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు అంటే చాలా పెద్ద టార్గెట్, అది మనకి 300 points, అది చాలు మనకి ఇంట్రాడేలు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మీరు ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ డౌన్ సైడ్కి వచ్చినా సరే ఈ ఏరియా ఉంచండి. ఇదిగోండి ఇక్కడ లైన్ కూడా 1 minute టైం ఫ్రేమ్లో ఇంకా మంచి కనిపిస్తుంది ఈక్వల్స్. ఓకే, సో అది మాట లేదు, అక్కడ మనకి ఎలాంటి సినారీ ఏం జరగలేదు, మంచిగా క్యాండిల్ 2 candles ఫస్ట్ 15 minutes 2 candles కూడా డౌన్ సైడే బ్రేక్అవుట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సినారియో కూడా ఏం రాలేదంటే ఇంకా టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం. టోటల్గా డౌన్ సైడ్ వచ్చినా సరే, లైక్ ఇప్పుడు మనకు చూసుకుంటే ఓకే ఈ డే టైం ఫ్రేమ్ క్యాండిల్ ఉంది చూడండి, ఇంకా డౌన్ సైడ్కి వచ్చేస్తాం. ఇంకా మళ్ళీ ఇంకా మనకి ఇంకేం చూడాల్సిన అవసరం లేదు. ఈ డే టైం ఫ్రేమ్ ఇక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది ఇక్కడ మనకి.
ఓకే, ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది ఇంకా ఇంపార్టెంట్. అంటే ఇంకా అయితే ఒకవేళ అప్పుడు డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అనుకుందాం. ఆ ప్రాబిలిటీస్ కూడా మాట్లాడుకోవాలి కదా, మనం అనుకునేది అయిపోవాలని రూల్ లేదు. ఓకే, సో ఇప్పుడు డౌన్ సైడ్కి వస్తుంది అనుకుందాం. ఇప్పుడు డౌన్ సైడ్కి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్లో గ్యారంటీ వస్తుంది, ఎందుకంటే గ్యాప్ ఫిల్లింగ్ కాబట్టి. కాకపోతే ఈ పైన లిక్విడిటీ తీసుకొని ఏం రాకుండా డౌన్ సైడ్కి వస్తే వెల్ అండ్ గుడ్. మనం ఏంటంటే ఇక్కడ అదే విధంగా ఇక్కడ రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హైన్ కూడా మంచిగా బ్రేక్ చేసేస్తాయి. ఇక్కడ నుంచి అయినా టోటల్గా బుల్లిష్ వెళ్ళిపోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఈ లాస్ట్లో ఇదే కదా, ఈ లాస్ట్లో దగ్గర ఒకవేళ క్యాండిల్ బ్రేక్ అయ్యి లిక్విడిటీ స్వీప్ 15 minutes టైం ఫ్రేమ్లో స్వీప్ చేస్తే మాత్రం ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ టచ్ చేసి ఇక్కడ నుంచి కూడా బుల్లిష్కి వెళ్ళడానికి ప్లాన్ చేయొచ్చు. అదేం జరగలేదు, పైనుంచి లిక్విడిటీ తీసుకుంటూ వస్తే మాత్రం ఇంకా డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట టోటల్గా. ఈ సినారియో ఒకవేళ జరిగినప్పుడు అప్పుడు అలాగే థింక్ చేద్దాం. లేదంటే ఫస్ట్ ఇందాక సినారియో చెప్పాను కదా, ఆ సినారియో ప్లాన్ చేస్తాం అన్నమాట. లేదు అదేం జరగలేదు, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కే వెళ్తుంది, ఫ్లాట్గా ఓపెన్ అయితే అప్ సైడ్కే ప్లాన్ చేయండి, అప్ సైడ్కే ఎంట్రీస్ ఉంటాయి. ఇక్కడికి వచ్చాక ఇక్కడికి అయిపోతాం. ఓకే, సో ఫ్లాట్కి వెళ్ళి అప్ సైడ్కి వెళ్ళినా సరే తర్వాత ఎప్పటికైనా సరే ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి, సేమ్ ఇందాక చెప్పిన ఎక్స్ప్లెనేషన్. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోతుంది అనుకుందాం, గ్యాప్ అప్ వెళ్ళిపోయి అప్ సైడ్కి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లిక్విడిటీ ఏరియా ఉందన్నమాట. సేమ్ ఇక్కడ ఈక్వల్ హైస్ కాబట్టి ఇక్కడ ఈక్వల్ హైస్. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఇక్కడ మార్కెట్ ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో అప్ సైడ్కి వెళ్ళి ఇక్కడ ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చి అట్ ద సేమ్ టైం క్యాండిల్స్ ఇలా పైకి వెళ్తాయి కదా 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్స్, ఇక్కడ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోవడం. అట్ ద సేమ్ టైం ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతాయి క్యారెక్టర్ రావడం. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లో పైకి వెళ్ళి అంటే ఒక క్యాండిల్ అయినా అవ్వచ్చు, లేకపోతే సెకండ్ క్యాండిల్ అయినా లోనకు రావచ్చు. ఇక్కడ ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో ఇక్కడేం లిక్విడిటీ తీసుకోకుండా ఇక్కడ లిక్విడిటీ తీసుకుంటే ఇంక ఇదంతా టోటల్గా బ్రేక్అవుట్ అయిపోతుంది, టోటల్గా ఇంకా డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. ఒకవేళ ఏది టాప్అప్ గ్యాప్ ఓపెన్ అయిపోయి ఇక్కడ లిక్విడిటీ తీసుకొస్తే అట్ ద సేమ్ టైం 49,000 లెవెల్ అనమాట. సో ఇక్కడ నుంచి టోటల్గా మనం అమ్మి అంటే ఇదంతా పెట్టుకుంటాం, టోటల్ ఇక్కడ వరకు పెట్టేసుకుంటాం రేపు అంతే. ఇది అవుతుంది, బట్ స్టిల్ మా పర్టికులర్ టార్గెట్స్ పెట్టుకోవాలన్నమాట. టార్గెట్స్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఫస్ట్ టార్గెట్ ఇక్కడని, ఓకే, సెకండ్ టార్గెట్ ఎక్కడ, సెకండ్ టార్గెట్ ఇక్కడ మనం వద్దడానికి ఏం లేదు. సెకండ్ టార్గెట్ ఇది ఇక్కడ ఇందాక మనం అన్నిటికీ టాటర్స్ అనుకున్నాం అక్కడ అలాగే. థర్డ్ టార్గెట్ ఇది ఒక ట్రెండ్ లైన్లో అయిపోద్ది అన్నమాట మనకి. ఓకే, సో అది మాట. సో టోటల్ పాసిబిలిటీస్ అన్ని మాట్లాడుకున్నాం, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు చెప్పాను కదా కామెంట్ సెక్షన్లోని లాస్ట్ హై ఎక్కడ ఉన్నది, ఓకే, లాస్ట్ హై ఎక్కడ ఉన్నది ఇప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కావాలి అనుకుంటే దాన్ని మెన్షన్ చేయండి, అప్పుడు నేను చెప్తాను రైట్ ఆర్ రాంగ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, అది మాట ఈరోజు క్లాస్లో అయితే. మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్లయితే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.